హలో అండి, నేను మీ లక్ష్మిని. ఈరోజు మనము అలసందలతోటి వడ చేసుకుందాం. ఒక 1/2 కేజీ అలసందలు తీసుకొని 3 గంటలు నానబెట్టుకోనండి. ఇవి మనం మిక్సీ పట్టేసుకుందాం. జార్లో వేసేసుకోవాలండి. అలసందలు మూత పెట్టేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా పట్టుకోవాలండి, బరగ్గా పట్టుకోవాలి, మెత్తగా పట్టకూడదు. మనం గిన్నెలో వేసేసుకోవాలి. ఇంకా అన్ని అలసందలు ఇలానే పట్టేసుకోవాలండి. అలసందలు పట్టడం అయిపోయిందండి. చిన్న కట్ట కొత్తిమీరండి, చిన్నగా తరిగి పెట్టుకున్నా ఇందులో కూడా వేసేసుకోవాలి. 2-3 రెమ్మలు కరివేపాకండి, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు అండి, సన్నగా కట్ చేసి పెట్టాను, ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు అండి, 2 ఇంచుల అల్లం ముక్క, ఇది పేస్ట్ చేసి పెట్టాను, ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర అండి, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ అల్లం ఇదంతా ఉల్లిపాయల నుంచి కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. మొత్తము అలసందల పిండి ఇదంతా మొత్తం ఉల్లిపాయలు అంతా కలిపి అయిపోయిందండి, సరిపోయింది. మనకు బయట వర్షం పడుతుందండి, ఇవి మంచిగా వేడి వేసుకొని తింటే ఫుల్ ఎంజాయ్ ఉంటుందండి. వడలాగా వేసుకుందాం పదండి. ఇట్లా కొద్దిగా తీసుకుంటే వడలాగా ఒత్తుకోవాలండి. ఇట్లా మంచిగా రౌండ్గా రావాలి. ఇలా రౌండ్గా వచ్చేసి మనం వేసేసుకోవాలి. అన్ని వడలు అలాగే చేసుకోవాలండి. ఇట్లా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలండి ఈ వడలు. ఎందుకంటే లోపల కాలకుండా పిండిలా ఉంటుంది, ఇంకా కొంచెం కాలాలి. మంచిగా ఎర్రగా కాలిపోయినాయండి. ఇవన్నీ మనం తీసేసుకొని టిష్యూ పేపర్లు వేసేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినాయండి అలసందల వడలు. ఇవన్నీ ఇలానే చేసేసుకున్నాము. స్టవ్ బంద్ చేద్దామండి. అలసందల వడలు రెడీ అయిపోయాయండి. ఈ అలసందలు బొబ్బర్లు కూడా అంటారండి. ఇంకా చూడండి ఎంత బాగా ఉడికినాయో. ఈ బొబ్బర్ల వడలు చికెన్లో అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను చట్నీలు గిట్నీలు ఏం చేయాలి, అన్నీ వేసాను కదా, అందుకే నేను చట్నీ ఏం చేయలేదు. చికెన్ చేసుకున్నప్పుడు చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చూద్దామండి. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. నచ్చిందండి కూడా. నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.